2 సార్లు వాదనలు అయిపోయి మూడోసారి వాదన జరుగుతున్నప్పుడు చివరికి వచ్చినప్పటికి అడ్వకేట్ జనరల్ ఈ చట్టాలను మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాడు. అప్పుడు చీఫ్ జస్టిస్ గారు అన్నారు, మీరు నోటి మాట కాదు, దాన్ని అఫిడవిట్ రూపంలో వేయండి అన్నారు. అఫిడవిట్ రూపంలో ఆ నెక్స్ట్ వాయిదాకి వాళ్ళు వేయటం. దాని అర్థం ఏంటి? సిఆర్డిఏ చట్టం పునరుద్ధరించబడింది, అమరావతి రాజధానిగా మరలా గుర్తించడం జరిగింది, విశాఖపట్నము కర్నూలు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది సమసిపోయింది. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటంటే, కొంతమంది న్యాయస్థానాన్ని వెళ్ళి మేము చేయాలనుకున్న అభివృద్ధిని ఆపేశారు అంటారు. సన్నాసి మాట, అది సన్నాసి మాట. ఎందుకంటే విత్డ్రా చేసుకుంది మీ ప్రభుత్వం. కోర్టుకు ప్రజలు వెళ్ళటము, బాధితులు వెళ్ళటం అనేది సహజం. నువ్వెందుకు పోరాటం చేయాలా? ఆ చట్టం నెంబర్ 27, చట్టం నెంబర్ 28 మీద నీకు తెలుసు నువ్వు వివరం తవరం లేని ఒక చట్టాన్ని తీసుకొచ్చావని, అది సస్టైనబుల్ కాదని. ఎప్పుడైతే న్యాయ రాజధానిగా కర్నూలు అని పెట్టావో అసలు నీ లోకల్ స్టాండే పోయింది అక్కడ. ఎందుకంటే అది విభజన చట్టానికి వ్యతిరేకం. విభజన చట్టానికి వ్యతిరేకంగా నువ్వు ఏమి చేయలేవు. చేయాలనుకుంటే మళ్ళీ దాన్ని పార్లమెంట్కి పంపించి విభజన చట్టాన్ని అమెండ్మెంట్ చేయించాలి. అంటే శాంతిప్రసాద్ గారు ఇవన్నీ మనం చూసినవే, జరిగినవే. సో వీళ్ళేమి ఇవన్నీ తెలియక, అంటే ఇవన్నీ తెలియక వీళ్ళు చేశారా? అదే చెప్తా. అందుకనే వివరం తావరం ప్రత్యేకంగా తెలుగు పదం వాడా. ఈ పదం వాడటంలో ఉన్న అర్థం అదే. ఒక్కసారి విభజన చట్టాన్ని కనుక కెలికితే మళ్ళీ 2 రాష్ట్రాలు పలు సమస్యలు కెలుకుతాయి. అందులో జగడాలు ఉంటాయి, ఇంకా మిగతా ఆర్థిక సమస్యలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు లేదో మాకు తెలియదు కానీ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత జరిగిన తతంగం అంతా మీరు చూశారు. ఆయన విశాఖపట్నం పోవాలనుకున్నాడు, మళ్ళీ జీవోలు తీసుకొచ్చాడు, క్యాంపు కార్యాలయం అన్నాడు, నానా రకాల విన్యాసాలు చేశాడు. సరే, ఇప్పుడు ఇదేంటండి? ఇప్పుడు ఈ వాయిస్ ఏంటి? ఇప్పుడు ఈ వాయిస్ ఏంటంటే, ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళతారు? రాజధాని లేని రాష్ట్రంగా చేశారు అని రేపు ఓట్లకు వెళ్ళినప్పుడు జనాలు అడిగితే ఏం చెప్పాలి? అందుకనే మెల్లగా సౌండ్ ఇస్తూ అమరావతి మా రాజధాని. మరి వాళ్ళ అధినేత మాట్లాడితే, వాళ్ళ అధినేత కదా మాట్లాడాల్సింది. ఎన్నికలకు వెళ్ళినప్పుడు వాళ్ళ అధినేత మాట్లాడకుండా మధ్యలో మిగతా వాళ్ళు సన్నాయి నొక్కులేంటి? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ ఉన్నంతకాలం గుర్తురాలా, రాజ్యసభ మెంబర్కి వెళ్తున్నప్పుడు గుర్తొస్తుందా అది? అంబటి రాంబాబుకి తన యొక్క ప్రాంతాన్ని దెబ్బతీసి మిగతా ప్రాంతాలకు చేస్తున్నప్పుడు అప్పుడు గుర్తులా. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అమరావతి రైతులు రాజధాని ప్రాంతం చేయమని అమరావతి ప్రాంత ప్రజలు కానీ కోస్తా జిల్లా ప్రాంత ప్రజలు కానీ అడగని వరం వాళ్ళకి వచ్చింది. వచ్చిన వరాన్ని తీసేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎన్నికల కోసం, ఎన్నికల చేత, ఎన్నికల కొరకు చేస్తున్న ఎన్నికల ఎత్తుగడ మరలా అమరావతి రాజధాని. రెండోది, మీకంత చిత్తశుద్ధి ఉంటే మొన్న ఆఖరి శాసన సమావేశం జరిపారు కదా, మరి ఒక తీర్మానం తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించచ్చు కదా, అమరావతిని మేము రాజధాని గుర్తించాము, దీన్ని గెజిట్ నోటిఫికేషన్ చేయండి. మరి మొన్ననే కానీ శాసనసభ ఆఖరి సమావేశం జరిపి ఎందుకు చేయలేదు చిత్తశుద్ధితో? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే. రైట్ అండి. ఓకే, మనతో పాటుగా శిరీష గారు కూడా చేయండి. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. అమరావతి రాజధాని అంటున్నారు వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు. అలాగే హైదరాబాద్ని రాజధాని కింద కొనసాగించాలి, డబ్బులు లేవు అంటున్నారు. హ్యాపీయా? చాలా కాలం పెట్టి ఉద్యమాలు చేస్తున్నట్టున్నారు మీరు. ఒక మంచి వార్త వైఎస్ఆర్సీపీ నుంచి, మీరు వినాలనుకున్న వార్త ఇన్ని వందల రోజుల నుంచి వాళ్ళే అంటున్నారు అమరావతి రాజధాని అని. ఐఎమ్ నాట్ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేయడానికి మాత్రమే మాట్లాడతారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేసింది లేదు, పని చేయరు కూడాను. అది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఈ 4.5 yearsలో. ఇకపోతే అమరావతి రాజధాని అని చెప్పి అంబటి అనడం వ్యాఖ్యలు వెనక అంతరార్థం ప్రజలకు తెలుసండి. ఈ టైంలో వచ్చి అమరావతి రాజధాని అని ఒక అతను అంటారు, రెండో ఆయనేమో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచమని చెప్పి రాజ్యసభలో పెడతాము, ఇంకా కొన్నాళ్ళు కొనసాగించమని. అంటే 9.5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్ మ్యాప్లో చుక్క పెట్టి మరి అమరావతి రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి చూపించితే వీళ్ళు వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ గురి చేసి రాష్ట్ర ప్రజల్ని సమస్యల్లోకి నెట్టేసి రాష్ట్రంలో